but I think nomenclature for the Jaladhara is nodal officer only. Or mandal special officers are designated as nodal officers. So please understand చేసుకోండి. మీకు మొత్తం have a complete idea about your mandal action plan and then mandal water audit report. ఓకే, అలాగే ప్రతి విలేజ్ సంబంధించినటువంటి విలేజ్ యాక్షన్ ప్లాన్ ఉండాలి, విలేజ్ వాటర్ ఆడిట్ రిపోర్ట్ ఉండాలి. అలాగే ఈ పనులన్నీ అయిన తర్వాత ఎంత వాల్యూమ్ మీరు క్రియేట్ చేయగలుగుతున్నారు, అంటే ఎంత వాల్యూమ్ ఆఫ్ డీడీ గ్రౌండ్ వాటర్ ఉన్నారా? ట్రైనింగ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. సో మేబీ యూ కెన్ గివ్ 1 hour presentation to all the special officers and also all the team members కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో బేసికల్గా ఇప్పుడు మీ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎంత ఉంది, గ్రౌండ్ వాటర్లో ఉన్నటువంటి వాటర్ క్వాంటిటీ ఎంత ఉంది, తర్వాత ప్రీ మాన్సూన్ వాటర్ లెవెల్స్ ఎంత ఉండాలి, తర్వాత పోస్ట్ మాన్సూన్ వాటర్ లెవెల్స్ ఎంత ఉండాలి, అండ్ హౌ మచ్ ఆఫ్ వాటర్ యూ ఆర్ డ్రాయింగ్ ఫ్రమ్ ద బోర్వెల్స్. మీ సర్ఫేస్ వాటర్ చాలా తక్కువ చెట్టాయిపేట. సో ఇవన్నీ చూసుకుంటూ మనకి పోస్ట్ వాటర్ అండ్ పోస్ట్ మాన్సూన్ పీరియడ్కి ఐ థింక్ అట్లీస్ట్ సమ్ 4 to 8 meters ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఓకే, అట్లనే ఈ పనులన్నీ చేసినందువల్ల ఎంత గ్రౌండ్ వాటర్ని మీరు అదనంగా మీరు గ్రౌండ్లోకి ఇంకించవచ్చు. అది ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎలాగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏంటనేది డీడీ గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ అల్టిమేట్గా ఏంటంటే వాట్ ఎవర్ ద వర్క్స్ వీఆర్ టేకింగ్ దీని వలన ఎన్ని మీటర్స్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ మనకి రేజ్ అవ్వబోతుంది. సో దట్ షుడ్ బి ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద టీమ్. సో దాంట్లో నుంచి పనులు వచ్చేటప్పటికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ పనులు చేస్తారు, ఎన్ఆర్ఈజిఎస్ వారు ఎన్ఆర్ఈజిఎస్ పనులు చేస్తారు, సమ్ అదర్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ ఏమోన్ డిపార్ట్మెంటల్ వర్క్. బట్ అల్టిమేట్గా యాజ్ మండల్ నోడల్ ఆఫీసర్స్గా, ఎంపీడీఓస్గా, అలాగే మండల్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్గా మీకు ఒక అవగాహన అనేది ఉండాలి. కాంప్రహెన్సివ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. సో హ్యావ్ ఏ మండల్ లెవెల్ మీ దగ్గర. యూ ఆల్సో కీప్ అండ్ స్టడీ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. వన్ ఈస్ ద మండల్ ఆడిట్ రిపోర్ట్, వాటర్ ఆడిట్ రిపోర్ట్, విలేజ్ వాటర్ ఆడిట్ రిపోర్ట్స్, అలాగే మండల్ యాక్షన్ ప్లాన్, అలాగే విలేజ్ యాక్షన్ ప్లాన్. సో విలేజ్ లెవెల్లో యాక్షన్ ప్లాన్ అంటే విచ్ ఇంక్లూడ్స్ ట్యాంక్ రిపేర్స్, సర్ప్లస్ రిపేర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ there is a tank and there is a damaged surplus weir. By closing the damaged surplus weir, so you are bringing almost the entire tank capacity to the life. So ఆ వాటర్ అంతా కూడా మీకు వర్షాకాలంలో ఒకసారి కానీ 2 సార్లు కానీ మనకి ఆ చెరువు నిండే అవకాశం ఉంటుంది. అంత వాటర్ మనకి గ్రౌండ్ వాటర్లోకి మనకి రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ విధమైనటువంటి ఒక కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ మీకు ఉండాలి. అలాగే చెరువులు అయిపోయిన తర్వాత ఆ గ్రామంలో టేకప్ చేసినటువంటి అదర్ వాటర్ కన్సర్వేషన్ మెజర్స్, అది చిన్న అవ్వచ్చు, అంటే ట్రెంచెస్ కావచ్చు, పంప్ పాండ్స్ కావచ్చు, లేకపోతే వాటర్ కన్సర్వేషన్ మెజర్స్ ఇంక్లూడ్స్ యువర్ డ్రిప్ ఇరిగేషన్. సో ఇవన్నీ తీసుకుని ఎంత వాటర్ మీరు ఈ సంవత్సరం సేవ్ చేయబోతున్నారు. సో కంప్లీట్ అండర్స్టాండింగ్ యాజ్ ఎ మండల్ టీమ్ యూ షుడ్ ఆల్ హ్యావ్. ద మండల్ టీమ్ ఈజ్ నౌ లెడ్ బై మండల్ నోడల్ ఆఫీసర్ and supported by MPDO and then WRD engineer and APO. So these are the 4 people and we will be getting the field functionaries. Am I clear on this? Okay, and I also request all of you to have the what is that ma'am? ఈ 33లో ఆల్రెడీ 20 వర్క్స్ మనం గత మండల్ ప్లాన్ కూడా మేము ఆల్రెడీ ఇంక్లూడ్ చేస్తున్నాం వచ్చే సార్. మిగతా 13కి ఎస్టిమేట్ వేసుకుంటున్నాం సార్. ఇవి పోను ఇంకా మనము 92 వర్క్స్ వచ్చేసి మనకు ఇరిగేషన్ వర్క్స్ కింద స్లూయిస్ రిపేర్స్ సార్, తర్వాత సర్ప్లస్ వాటర్ రిపేర్స్, జంగిల్ క్లియరెన్స్, బండ్ స్ట్రెంథనింగ్ కింద కొన్ని వర్క్స్ ఐడెంటిఫై చేయడం. మీ మండల్ యాక్షన్ ప్లాన్ అనేది కావాలి. మండల్ యాక్షన్ ప్లాన్లో ఏం చూపించారు మీరు? 7.5 lakhs మీకు అంటే అక్కడ ఉన్న క్వాంటిటీని బట్టి వేసాం సార్. 5 lakhs,
టోటల్ ఎంత 54 పనులకి మీరు ఐడెంటిఫై చేసిన